బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి 2025 జాతకం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు వృశ్చిక రాశి వారైతే ఈ వీడియోని మీకోసమే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ఆధారంగా 2025లో వృశ్చిక రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి లేదా బ్రహ్మం గారు తెలుగువారికి సుపరిచితులు. ఆయన రచించిన కాలజ్ఞానం ఒక దివ్య గ్రంథం. ఇది భవిష్యత్ సంఘటనలను, సామాజిక మార్పులను మరియు ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తూ ఈ గ్రంథం ధర్మం మరియు ఋషుల దీర్ఘదృష్టిని సూచిస్తూ కాలజ్ఞానం వ్యక్తిగత జాతకాలను నేరుగా చెప్పకపోయినా దాని సూత్రాలను ఉపయోగించి వృశ్చిక రాశి వారి జీవితంలో 2025లో జరగబోయే సంఘటనలను ఊహించవచ్చు. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎలాంటి మార్పులను ఆశించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఉన్నవారు మరియు లోతైన ఆలోచనలు కలిగిన వారు. మీరు సహజంగా రహస్యమైన స్వభావం కలిగి జీవితంలో లోతైన ఆధ్యాత్మిక లక్ష్యాలను అనుసరిస్తారు. మీ జీవితంలో నిజాయితీ మరియు నీతి చాలా ముఖ్యం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025లో ఈ లక్షణాలు మీకు కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. కాలజ్ఞానం ధర్మం మరియు సత్యం యొక్క ఆధారంగా మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 సంవత్సరం సమాజంలో గొప్ప మార్పులను సూచిస్తుంది. ఈ మార్పులు వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా ఫలిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు విభాగాల వారీగా చూద్దాం. వ్యక్తిగత జీవితం మరియు సంబంధాలు. వృశ్చిక రాశి వారికి 2025లో కుటుంబ సంబంధాలు బలపడతాయి. కాలజ్ఞానం సత్యం మరియు ధర్మం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కాబట్టి మీరు మీ సంబంధాలతో నీతి నిజాయితీ పాటించడం మంచిది. వృశ్చిక రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది, కానీ ఓపిక మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. కెరీర్ మరియు ఆర్థికం. కెరీర్లో వృశ్చిక రాశి వారు 2025లో కొత్త అవకాశాలను ఆకర్షిస్తారు. కాలజ్ఞానం సమాజంలో ఆర్థిక అస్థిరతలను సూచిస్తుంది, కాబట్టి ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. మీ ధైర్యం మరియు నిర్ణయాత్మక స్వభావం కొత్త ప్రాజెక్టులలో విజయాన్ని తెస్తుంది, కానీ ధర్మం ఆధారంగా పనిచేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికత. ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం లేదా యోగాకు సమయం కేటాయించాలి. కాలజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 2025లో మీ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు శాంతిని, స్పష్టతను ఇస్తుంది. 2025లో కొన్ని సవాళ్లు రావచ్చు, ముఖ్యంగా ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలలో. కానీ బ్రహ్మం గారి సూచనల ప్రకారం ధర్మం మరియు నీతితో ముందుకు సాగితే ఈ సవాళ్లను అధిగమించవచ్చు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో మీరు ఈ సంవత్సరం విజయం సాధిస్తారు. ప్రతిరోజు ధ్యానం. రోజు 10 లేదా 15 నిమిషాలు ధ్యానం చేయండి. మానసిక శాంతి కోసం ధర్మం, నీతి మరియు నిజాయితీతో నిర్ణయాలు తీసుకోండి. సాధ్యమైతే పేదలకు ఆహారం లేదా దుస్తులు దానం చేయండి. ఇది బ్రహ్మం గారి బోధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరు చూడటానికి వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. వారు ఏంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతో, పెద్ద పెద్ద నేత్రాలతో వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనకుండా ఉండలేరన్నమాట.
చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ రూపంలో వెంటపడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరికి కూడా కలలో కూడా హాని చెయ్యాలి అని చెప్పేసి అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం వీరికి. ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పడం చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువ జనం అలాగే ఉన్నారు. కానీ వృశ్చిక రాశి వ్యక్తులకి ఏంటంటే నటించడం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టేటట్లుగా మాట్లాడతారు. వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి గొప్ప విషయాన్ని బ్రహ్మం గారు చెప్పటం అనేది జరిగింది. మీ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు, కాసేపు నిర్ణయం మార్చుకుంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు, ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒకే మాట మీద నిలబడటం మీ ఆరోగ్యానికి చాలా అవసరం. ఆలోచన మీద నిలబడటం మీ ఆరోగ్యానికి చాలా అవసరం. నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చెయ్యకుండా ఉంటాం. ఎవరికి ఏది తప్పు, ఏది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవ్వరు కూడా ఏది చెయ్యలేరు, మానేస్తారు. చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలు లాగా వీరికి ఎప్పటికప్పుడు అనుభవాలై తెలుసుకుంటారన్నమాట. అయితే వృశ్చిక రాశి వారికి మధ్య ఆరోగ్యం పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ప్రాబ్లమ్స్తో చిన్నగా గుండెల్లో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, టెన్షన్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీద మీరు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జరుగుబాటు జరుగుతుంది. అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చెయ్యండి. ఆహారం విషయంలో దృష్టి అయితే ఉంచండి. జనంతో తక్కువగా మాట్లాడండి. ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వవద్దు. మీలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఉద్యోగం అవకాశమైతే ఉంది. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది. జాబ్ వచ్చే అవకాశం తప్పకుండా ఉందండి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే మితిమించి కూడా, అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారికి బ్రహ్మం గారు మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది. ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదా వృశ్చిక రాశి వారి గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి.